హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కూరని చూపించబోతున్నాను. ముందుగా దానికోసం బీరకాయలని తీసుకోవాలి. తర్వాత పెసరపప్పుని ముందు బీరకాయలని చెక్కు తీసుకుని శుభ్రంగా ఈ విధంగా ముక్కలుగా తరిగి తీసుకోవాలి. తర్వాత పెసరపప్పుని గిన్నెలో వేసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వెల్లుల్లి రేకుల్ని వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా చీరుకున్నట్టుగా వేసుకుని పచ్చిమిర్చిని బాగా ఫ్రై కానివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకుని యాడ్ చేసుకుని కరివేపాకు కూడా ఒకసారి ఫ్రై చేసుకుని తర్వాత దీనిలో ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. తర్వాత దీనిలోకి కొంచెం పసుపుని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని దీనిలో యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పెసరపప్పుని బీరకాయ ముక్కల్ని తర్వాత దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేరే వాటర్ ఏం వేయక్కర్లేదండి, ఎందుకంటే బీరకాయ నుంచే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలోంచి వాటర్ ఇలా వస్తాయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, ఎందుకంటే పప్పు అనేది అడుగంటకుండా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత కంప్లీట్గా కుక్ అయిపోతుందండి. ఈ విధంగా నానబెట్టిన పప్పే కాబట్టి ఇంకా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.